శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్నారాయణ పూజా విధానం. మరల వరాహదేవుడు ఇట్లు పలికెను, దేవి, నీవు నన్ను ఇంతకు ముందడిగిన సంసార తరుణం గురించి మిక్కిలి రహస్యమగదా అని చెప్పేదను వినము. నా పనులందు పరమశ్రద్ధ కలవారు విధిని అనుసరించి స్నానం ఆచరించి చెడ్డకోడు తినవారైనను ఇంద్రియ నిగ్రహం కలవారై నా కడ కరుదెంతరు. సుందరి, నా సనాతనమగ రూపమని చెప్పబడుచుండినదియే సర్వము సనాతనము అయిన నేను క్రింది వైపు పైవైపు అన్ని దిక్కుల్లో కింద మీదులందును నెలకొని ఉన్నవాడని నేనే కావడ నా భక్తుడు పరమగతిని కోరువాడైనచో అన్ని విధాల అందరినీ అన్నింటినీ పూజాది కార్య సముదాయం చేత నమస్కరించాలి. నా మార్గాన్ని అనుసరించి వారికి ఎట్లు వందనం చేయవలనో గొప్ప కీర్తి కలదగు ఈ రహస్యం కూడా నీకు తెలిపెదను. పరమమైన అర్చన గావించి ఆ విధమైన బుద్ధిని నిలుపుకుని తూర్పుకు ముఖముంచి పరిశుద్ధుడై దోశలతో నీటిని గ్రహించి మూలయోగాన్ని చక్కగా చేసుకొని ఈ మంత్రాన్ని పలకవలెను. మూలయోగమనగా అన్నింటికీ మూలముగా మనస్సును పరమాత్మతో కలుపుటయే అగును. ధర్మమును పరమగతికి కారణమైన వాడు సర్వలోక ప్రధానుడు పురాణుడు కృపతో భక్తుల సంసారాన్ని పటాపంచలు చేయవాడగు శ్రీమన్నారాయణుడు. నారాయణ పూజింతము. ఈశ్వర ప్రసన్నుడు ఒకమ్ము. మరలా పడమటి వైపు మొగం పెట్టి దోసిల్లోకి నీటిని గ్రహించి ఓం నమో నారాయణాయ అని పలికి ఈ మంత్రం పఠించాలి. ఆ దేవుడు మొదటి సృష్టికర్త, సనాతనుడు, సర్వ ఐశ్వర్య రూపుడు, స్వర్గమున ఉన్నవాడు, సర్వమునకు మొదటివాడు, అనంతమైన రూపాలు కలవాడు, ఇందును ఎదురులేనివాడు, సంసారం నుండి ముక్తి నొసగువాడు. అటు పిదప మరలా నీటి దోశల్ని గ్రహించి అదే యోగంతో ఉత్తరం వైపు ముఖముంచి ఓం నమో నారాయణాయ అని పలికి ఈ మంత్రాన్ని పఠించాలి. దివ్యుడు, పరుడు, పురాణుడు, ఆది మధ్యాంతములు లేనివాడు, అనంతములైన రూపములు గలవాడు, సంసారం నుండి విడుదల కలిగించేవాడు అగు దేవుని అర్చింతము. వెనువెంటనే దక్షిణానికి ముఖం పెట్టి ఓం నమ పురుషోత్తమాయ అని పలికి మంత్రం చదవవలెను. యజ్ఞరూపుడు, రూపాలను ఎరిగినవాడు, కాలస్వరూపుడు, కాలానికి మొదటివాడు, ఊహింపరానివాడు, అనన్యమగ రూపం కలవాడు, సంసారమును రూపుమాపువాడు ఒక స్వామిని పూజింతము. పిదప సమిధల పని ముగించి ఇంద్రియ నిగ్రహం కలవాడై అచ్యుతుని యందు మనస్సును నిలిపి ఈ మంత్రం చదవవలెను. మూడేడు లోకములకు నాథుడు, సోమ మార్గమున నిలిచి ఉండేవాడు, జగత్తుకు ప్రధానుడు, మృత్యురూపుడు అయి సంసారాన్ని రూపుమాపు దేవుని యజింతము. ఈ తీరుగా బుద్ధియు ప్రజ్ఞయు కల భక్తుడు పరమగతిని కోరువాడైనచో ఈ పూజా విధానములు 3 సంధ్యల యందు భక్తితో చెయ్యాలి. ఇది యోగాలలో పరమయోగం, రహస్యాలలో ఉత్తమ రహస్యం, జ్ఞాన మార్గములలో పరమ సాంఖ్యం, కర్మములలో ఉత్తమ కర్మం. ఈ యోగమును మూర్ఖునికి, పిసినిగొట్టుకు, మొండివానికి ఒసగరాదు. ఉత్తమ శిష్యుడు, గట్టి గుండె నిబ్బరం కలవాడు అగు దీక్షితునికి మాత్రమే ఒసగవలెను. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన ఈ రహస్యాన్ని బుద్ధి ప్రజ్ఞ గలవాడై భక్తుడు చావు దాపురించినప్పుడునూ మరవరాదు. ప్రతిదినం ప్రాతకాలాన నిద్రలేచి ఏమాత్రం చెదరని వ్రతం కలవాడై దీన్ని పఠించేవాడు సత్వగుణంతో కూడిన వాడైన ఆ హృదయాన్ని శాశ్వతంగా నిలుచును. ఈ విధానంతో 3 సంధ్యల యందు కర్మమాచరించేవాడు పశుపక్షాదుల కడుపున పుట్టినను నా లోకమున కరుగును. ఓం శాంతి శాంతి శాంతి.